ఇక్కడ నేను తీసుకున్న శారీ 5.5 మీటర్స్ అయితే ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్లౌజ్ డిజైన్ చేసినప్పుడు శారీలో పీస్ అయితే తీసి నేను హ్యాండ్స్కి అయితే డిజైన్ చేసుకున్నాను. సో నాకు 5.5 మాత్రమే ఉంది. అందుకే 16 ప్యానల్ కోసం అయితే 3.5 మీటర్ అయితే నేను ఫస్ట్ కట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా మిగిలిన 2 మీటర్స్లో అయితే బాడీ పార్ట్ అలానే చున్నీకి అయితే డిజైన్ చేస్తాను. బాడీ పార్ట్ కోసం లైనింగ్ని 4 ఫోల్డ్స్ అయితే వేసి లెంత్ 15 ఇంచెస్, నెక్ లూజ్ 2.5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, వేస్ట్ లూజ్ అయితే 8 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే డాట్స్ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేసి 9 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని 2 ఇంచెస్ అయితే మార్జిన్ కోసం అని మార్క్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని అయితే సెపరేట్ చేసి ఫ్రంట్ నెక్ కోసం 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని వీ నెక్లో రౌండ్ షేప్ అయితే డ్రా చేసి కట్ చేస్తున్నాను. అలానే ఆర్మ్ డౌన్ కోసం 1/2 ఇంచ్ అయితే కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కోసం 7 ఇంచెస్ మార్క్ చేసుకుని రౌండ్ నెక్ అయితే కట్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్ అయితే వేసి కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ అనేది వేసి 1/2 ఇంచులు అయితే నెక్కి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత నెక్ అయితే కట్ చేసి చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకొని లైనింగ్ని అయితే తిరగేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్కి ఒక స్టిచ్ వేసుకొని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 16 ప్యానల్ కటింగ్ కోసం అయితే ఈ వేస్ట్ క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో పేపర్ని అయినా పెట్టి కట్ చేసుకోవచ్చు. టోటల్ టాప్ లెంత్ అయితే 48 ఇంచెస్. బాడీ పార్ట్ కోసం అయితే మనం 15 ఇంచెస్ అయితే తీసుకున్నాం. ఇంకా మిగిలింది 33 ఇంచెస్. దానికి కింద ఫోల్డింగ్ కోసం అలానే మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే యాడ్ చేసి 35 ఇంచెస్ అయితే లెంత్ తీసుకున్నాను. వేస్ట్ లూజ్ 32 ఇంచెస్. ఇక్కడ మనం 16 పీసెస్ అయితే కట్ చేస్తున్నాం కాబట్టి 32 ఈజ్ డివైడెడ్ బై 16 అంటే 32ని 16 పార్ట్గా డివైడ్ బై చేస్తే 2 ఇంచెస్ అయితే వస్తుంది. దానికి మార్జిన్ కోసం 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుని 3 ఇంచెస్. ఇక్కడ డబుల్ ఫోల్డ్ అయితే చేస్తున్నాను కాబట్టి 1.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. కింద వైపు గేరా కోసం అయితే డబుల్ ఫోల్డ్ మీద 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని కలిపి అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ముందుగా శారీలో 3.5 మీటర్ అయితే కట్ చేసి పక్కన పెట్టాను కదా, సో దాన్ని అయితే 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. దానిపైన కట్ చేసిన వేస్ట్ క్లాత్ పీస్ని అయితే వేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేసుకోవాలి. సెకండ్ పార్ట్ వేసేటప్పుడు ఫస్ట్ పార్ట్కి ఆపోజిట్గా వేయాలి. అంటే ఫస్ట్ పార్ట్లో వేస్ట్ లూజ్ ఏదైతే కట్ చేసామో అక్కడ డౌన్ పార్ట్ అనేది వస్తుంది. మీరు వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మనం శారీని 4 ఫోల్డ్స్ అయితే వేసాము. అలానే ఈ వేస్ట్ క్లాత్ అయితే ఏదైతే ఉందో అది 4 టైమ్స్ అయితే వేసి కట్ చేసాం. సో మనకి 4 × 4 16 పీసెస్ అయితే వస్తాయి. ఈ 16 పీసెస్లో 8 పీసెస్ ఫ్రంట్ పార్ట్ కోసం, 8 పీసెస్ బ్యాక్ పార్ట్ కోసం అయితే సెపరేట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం 8 పీసెస్ ఒకదాని తర్వాత ఒకటి జాయింట్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో స్లిట్ అనేది వస్తుంది కాబట్టి 4 పీసెస్ సెపరేట్గా, ఇంకో 4 పీసెస్ సెపరేట్గా అయితే జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి అయితే వీడియోలో చూపించినట్టయితే డాట్స్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి 8 పీసెస్ అయితే జాయింట్ చేసాం కదా, దాన్ని అయితే అటాచ్ చేసుకోవాలి.
కింద వైపు ఈక్వల్గా అయితే కట్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో నెక్ కోసం అయితే లేస్ని అటాచ్ చేస్తున్నాను. బాడీ పార్ట్ అయితే రెడీ అయింది. బాటమ్ పార్ట్ కోసం 4 పీసెస్ అండ్ 4 పీసెస్ సెపరేట్గా అయితే అటాచ్ చేసుకున్నాం కదా, వాటికి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే ఈ లేస్ని అటాచ్ చేసుకోవాలి. ఈ 2 పీసెస్ని కలిపి అయితే ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలి. బాడీ పార్ట్లో లేస్ ఎక్కడైతే అటాచ్ చేసామో బాటమ్ పార్ట్లో కూడా లేస్ అక్కడే పెట్టి మనం స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తే నీట్గా పర్ఫెక్ట్ అయితే వస్తుంది. దాన్ని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్లోనే ఫ్రంట్ పార్ట్లో కూడా కింద వైపు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. లైనింగ్ అయితే వేయట్లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ అయితే వేసి 11 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ లూస్ 8 ఇంచెస్కి, అలానే మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. స్మాల్ పఫ్ హ్యాండ్స్ కోసం లెంత్లో 3 ఇంచెస్, అలానే విడ్త్లో 3 ఇంచెస్ అయితే తీసుకొని మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూస్ 5.5 ఇంచెస్, అలానే మార్జిన్ కోసం అయితే మార్క్ చేసి కట్ చేసుకోవాలి. పఫ్ కోసం 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఆ కట్స్లో చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ కింద వైపు ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ ఆర్మ్ డౌన్ కోసం 1/2 ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని అటాచ్ చేసి డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. తీసుకున్న మెజర్మెంట్స్ని మార్క్ చేసుకుని వేస్ట్ పార్ట్ వరకు అయితే స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. బాటమ్ పార్ట్కి లైనింగ్ అయితే అటాచ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం 2 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకుని అంబ్రెల్లా కటింగ్ ఎలా అయితే వేస్తామో అలానే 4 ఫోల్డ్స్ అయితే వేసి వేస్ట్ లూజ్ లెంత్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. కింద వైపు ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో ఎంత అవుతుందని ఆ వీడియో అయితే నేను యాడ్ చేయట్లేదు.
అలానే ఫ్రంట్ పార్ట్లో స్లిట్ వస్తుంది కదా, అక్కడ దానికోసం అటాచ్ చేయడం కోసం లైనింగ్ని ఒక ఫోల్డ్ అయితే చేసి స్టిచ్ వేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్ తర్వాత మార్జిన్లో బాడీ పార్ట్కి అలానే బాటమ్ పార్ట్ని అటాచ్ చేసి అయితే స్టిచ్ అయితే ఉంటుంది కదా, ఆ స్టిచ్ని అయితే తీసేసి మనం లైనింగ్ని అటాచ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్కి స్లిట్స్ అయితే వచ్చాయి కదా, ఆ 2 స్లిట్స్ని అటాచ్ అయితే చేసుకోవాలి. మిగిలిన ఫ్యాబ్రిక్తో ఇలా చున్నీ అయితే డిజైన్ చేశాను. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.